నమస్తే డియర్ ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. ఈరోజు మన క్లాస్లో రసాయనిక చర్యావేగాలు, రసాయన సమతాస్థితి అనే యూనిట్ గురించి మనం చర్చించబోతున్నాము. కాబట్టి ఈ రేట్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, కెమికల్ ఈక్విలిబ్రియం లోపల ఉండబడినటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి, సాధారణంగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవేవి ముఖ్యమైనటువంటి ఆ సబ్జెక్ట్ పైన లేదా ఆ చాప్టర్ పైన పూర్తిగా పటుత్వం రావడానికి కోసం ఈ పాయింట్స్ను ఎక్స్ప్లెనేషన్ గమనించిన తర్వాత మీకు పూర్తిగా అర్థమైపోతుంది. అయితే మీరు మొదటగా రసాయనిక చర్యను కనుక తీసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు, చర్యలు రెండు రకాలు: భౌతిక చర్యలు, రసాయనిక చర్యలు. ఒక చర్య జరిగినప్పుడు సంఘటనలో మార్పు రాకపోతే దాన్ని భౌతిక చర్య అని, ఒకవేళ రసాయనిక సంఘటనలో మార్పు వస్తే దాన్ని రసాయనిక చర్య అని, లేదా ఏదైనా ఒక చర్యలో కొత్త పదార్థం ఏర్పడితే దాన్ని రసాయనిక చర్య లేదా కెమికల్ రియాక్షన్ అంటారు. అయితే ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి కాలాన్ని బేస్ చేసుకొని మొత్తం 3 రకాలు చేశారండి. అందులో మొదటిది అతివేగ చర్యలు, ఫాస్ట్ రియాక్షన్స్ అంటారు. 2 మితవేగ చర్యలు, మోడరేట్ రియాక్షన్స్. థర్డ్ వన్ ఏంటంటే మందకొడి రియాక్షన్స్ అంటే లేదా మందకొడి చర్యలు అంటే స్లో రియాక్షన్స్ అంటే ఫాస్ట్ రియాక్షన్స్, మోడరేట్ రియాక్షన్స్, స్లో రియాక్షన్స్. అతివేగ చర్యలు, మితవేగ చర్యలు, మందకొడి చర్యలు. జస్ట్ ఆ పదాన్ని చూడగానే మనకు వెంటనే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, అతివేగ చర్యలు అంటే లిప్తపాత్ నుండి కొన్ని సెకండ్ల కాలం పాటు జరిగే చర్యలను అతివేగ చర్యలు అంటారు. అంటే లిప్తపాటు కాలంలో అంటే కనురెప్ప కుట్టి కాలంలో అంటే సెకండ్ల కాలంలోనే చర్య కనుక జరిగితే అటువంటి వాటిని అతివేగ చర్యలు అంటారు. ఉదాహరణకు మెగ్నీషియం రిబ్బర్ను తీసుకొచ్చి బర్న్ చేయండి, కాల్చేయండి. కనులు మెరుమెరు కొల్పే కాంతితో మండుతూ ఉంటుంది, వెంటనే దానికి సంబంధించినటువంటి బూడిద అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా రెండవ దాన్ని చలువరాతి ముక్కలపైన ఆమ్లాన్ని కనుక పోసినట్లయితే వెంటనే దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా సెకండ్ల కాలంలోనే జరుగుతున్నది. కాబట్టి దీన్ని కూడా మనము అతివేగ చర్యల కింద తీసుకోవచ్చు. మీరు పైన ఈక్వేషన్ గమనించండి. 2mg + O2 gives rise to 2mgO. This is burning of magnesium in the presence of oxygen and giving the magnesium oxide. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్. చలవరాతి ముక్కలపై హైడ్రోక్లోరిక్ ఆమ్లంను పోసినట్లయితే, ఇక్కడ చలవరాతి ముక్కలు అంటే కాల్షియం కార్బోనేట్, ఆమ్లాన్ని కనుక హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపడం వల్ల కాల్షియం క్లోరైడ్, దాంతోపాటుగా CO2 మరియు నీటి అణువులు ఏర్పడుతున్నాయి. ఒకవేళ జింక్ అనే లోహానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కనుక కలిపినట్లయితే జింక్ క్లోరైడ్, దాంతోపాటుగా హైడ్రోజన్ గ్యాస్ వెలువడుతుంది. ఇవన్నీ కూడా సెకండ్ల కాలంలోనే జరుగుతుంటుంటాయి. కాబట్టి వీటిని అతివేగ చర్యలు లేదా ఫాస్ట్ రియాక్షన్స్ కింద మనం తీసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ మీరు గమనిస్తుండండి, రెండవది మితవేగ చర్యలు. కొన్ని నిమిషాల నుండి గంటల వరకు జరిగే చర్యలను మితవేగ చర్యలు లేదా మోడరేట్ రియాక్షన్స్ అంటారు. దీనికి ఉదాహరణలుగా పాలు పెరుగుగా మారడం అండి, కొన్ని గంటల కాలం పడుతుంది. అదేవిధంగా మనం తీసుకున్న ఆహారం కూడా 3 to 4 hours అప్రాక్సిమేట్లీ 3 నుంచి 4 గంటల వరకు పడుతుంది. ఈ గంటల కాలం పట్టేవి మొత్తం కూడా దరిదాపుగా మనము మోడరేట్ రియాక్షన్స్, మధ్యస్థ రకపు చర్యల కింద తీసుకుంటాము. ఎస్టర్ జల విశ్లేషణ చర్య కూడా కర్బన రసాయనిక చర్య అయినటువంటి ఎస్టర్ జల విశ్లేషణ కూడా మోడరేట్ రియాక్షన్స్ కిందికి మనము తీసుకోవచ్చు. తర్వాత మందకొడి చర్యలు. మందకొడి చర్యలు అంటే నెమ్మదిగా జరిగే చర్యలు, వీటిని ఇంగ్లీష్లో స్లో రియాక్షన్స్ అంటారు. కొన్ని గంటల కాలం కంటే ఎక్కువ సమయంలో పూర్తయ్యే చర్యలు ఇవి మందకొడి చర్యలు అనేవి కొన్ని సందర్భాల్లో కొన్ని రోజుల వరకు కూడా జరుగుతుంటుంటాయండి. ఉదాహరణకు రస్టింగ్ ఆఫ్ ఐరన్ తీసుకోండి. ఐరన్ కనుక ఏదైనా బల్లపై ఉంచినట్లయితే కొన్ని నెలల తర్వాత చూసినట్లయితే అది వాతావరణం లోపల ఉండబడినటువంటి నీటి ఆవిరి మరియు ఆక్సిజన్తో చర్య నుండి Fe2O3 XH2గా మారుతూ తన యొక్క సంఘటన లోపల మార్పు తీసుకొస్తుంది. కానీ ఇక్కడ సుమారు నెల రోజులు, 2 నెలలు, 3 నెలల కాలం కూడా పట్టవచ్చు. కాబట్టి దీన్ని బట్టి నీకు అర్థమవుతున్నది ఏంటంటే, కొన్ని రకాల చర్యలు జరగాలంటే సుమారుగా కొన్ని రోజుల కంటే ఎక్కువ జరుగుతున్నది. కాబట్టి వాటిని మందకొడి చర్యలు లేదా వెరీ స్లో రియాక్షన్స్ కిందకి మనం తీసుకోవచ్చు. తర్వాత డియర్ ఫ్రెండ్స్ మీరు గమనిస్తుండండి, దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఇనుము తుప్పు పడటం,
4Fe + 3O2 gives rise to 2Fe2O3. అంటే ఐరన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య దీంట్లో 0, దీంట్లో Fe2O3 లోపల చూడండి +3గా ఉంటుంది. ఇది ఆక్సీకరణం చెందుతుంది. ఆక్సీకరణం చెందినప్పుడు ఐరన్ యొక్క భారం కూడా పెరుగుతుంది తుప్పు పట్టిన తర్వాత. ఎన్నో సందర్భాల లోపల ఇనుము తుప్పు పట్టినప్పుడు దాని యొక్క భారము పెరుగును, తగ్గును, మారకుండా అదే విధంగా ఉన్నాను డి నన్ అని అలా ఇస్తుంటుంటాడని దానికి ఆన్సర్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. భారం పెరుగుతూ ఉంటుంది. తుప్పు యొక్క ఫార్ములా కూడా ఫెరిక్ ఆక్సైడ్ Fe2O3H2O. తర్వాత ఫ్రెండ్స్ మీరు గమనిస్తుండండి, రసాయనిక చర్యా వేగము అంటే ఏంటి? నిర్దిష్ట లేదా ప్రమాణ కాలము లోపల క్రియాజనకాలలో లేదా క్రియాజన్యాల యొక్క గాఢతలోని మార్పును చర్యావేగము లేదా చర్యా రేటు అంటారండి. ఉదాహరణకు క్రియాజనకాలను తీసుకోండి. మొదట్లో క్రియాజన్యము అనేది ఉండదండి. అంటే క్రియాజనకాలలోని గాఢతలోని తగ్గుదల నిర్దిష్ట కాలము లోపల లేదా ప్రమాణ కాలము లోపల క్రియాజనకాల గాఢతలోని తగ్గుదల లేదా నిర్దిష్ట కాలములో లేదా నియమిత కాలములో క్రియాజన్యాల గాఢతలోని పెరుగుదలను మనము చర్యా రేటు లేదా చర్యా వేగంగా తెలియచేయవచ్చు. చూడండి, రేటు = గాఢతలోని మార్పు బై నిర్దిష్ట కాలంగా మనం గుర్తించవచ్చు. గాఢతను మోల్స్ సంఖ్యగా ప్రమాణించి మనము తెలియచేస్తుంటాము. తర్వాత రేటు యొక్క ప్రమాణాలు చూడండి, మోల్స్ పర్ లీటర్. చూడండి, గాఢతను మోల్స్ పర్ లీటర్లలో తెలియజేస్తాము. కింద కాలం ఉన్నది కాబట్టి దాన్ని సెకండ్లలో మోల్స్ పర్ లీటర్ పర్ సెకండ్స్లలో రేటు యొక్క ప్రమాణాలు. రేపు టీఆర్టీ ఎగ్జామినేషన్లో రేటు యొక్క ప్రమాణాలు మోల్స్ పర్ లీటర్ పర్ సెకండ్స్గా మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. అక్కడ మోల్స్ పర్ లీటర్ కాకుండా లీటర్ పర్ మోల్ లేదా పర్ సెకండ్స్ ఈ విధంగా చేంజ్ చేస్తూ మన పేపర్ సెట్ ఆ విధంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, కొంచెం రేటు యొక్క ప్రమాణాలు గాఢతను మోల్స్ పర్ లీటర్లో, కాలాన్ని సెకండ్లలో తెలియజేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ప్రమాణాలు మనం చెప్పచ్చు. తర్వాత ఫ్రెండ్స్ మీరు గమనించండి, నిర్దిష్ట లేదా ప్రమాణ కాలంలో క్రియాజనకాలలోని గాఢతలోని తగ్గుదలను రేటు అనవచ్చు. లేదా నిర్దిష్ట కాలంలో ప్రమాణ కాలంలో క్రియాజన్యాల గాఢతలోని హెచ్చుదలను కూడా రేటుగా భావించవచ్చు. క్రియాజనకాల గాఢతలో తగ్గుదల జరగాల్సిందే. ఇక్కడ క్రియాజన్యాల గాఢతలో పెరుగుదల జరిగినప్పుడు మాత్రమే చర్య అనేది ఎడమ వైపు నుంచి కుడివైపు జరుగుతుంది. ఎందుకంటే గాఢతలో మార్పు ఉన్నప్పుడు మాత్రమే చర్య జరుగుతుంది. ఒకవేళ రెండింటి యొక్క గాఢతలు సమానంగా ఉంటే చర్య అనేది ఇరువైపులా జరుగుతూ కనపడుతుంది. అంటే ఇది రసాయనిక సమతా స్థితిలో మనము గమనిస్తాము. ఫ్రెండ్స్ మీరు చూడండి, క్రియాజనకాల గాఢతలోని మార్పును చర్యాకాలంతో పాటు గ్రాఫ్ను కనుక గాఢతకు, క్రియాజనకాల యొక్క గాఢతకు, తర్వాత కాలానికి మధ్యన సంబంధాన్ని చూసినట్లయితే క్రియాజనకాల యొక్క గాఢత పైనుంచి క్రిందికి చూసినట్లయితే గ్రాఫ్ ఇలా వస్తుంది. అంటే గాఢత తగ్గుతూ వస్తుంది. ఎందుకు తగ్గుతూ ఉంటుంది అంటే క్రియాజన్యంగా మారాలి అంటే తప్పకుండా క్రియాజనకాల గాఢత తగ్గాల్సిందే. అదే ఒకవేళ క్రియాజన్యాల గాఢతలోని మార్పును కనుక చూసినట్లయితే మీరు గ్రాఫ్ను గమనించండి, పై వైపుకు వెళుతుంది. అంటే క్రమంగా 0 నుంచి ఈ గాఢత పెరుగుతున్నట్టుగా ఈ గ్రాఫ్ మనకి ఇండికేట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, రసాయనిక చర్యా వేగాన్ని ప్రభావితం చేసే అంశాలను చూడండి. రసాయనిక చర్యా వేగాన్ని ప్రభావితం చేసే అంశాలు ఇక్కడ మొట్టమొదటిగా క్రియాజనకాల యొక్క స్వభావము, రెండవది క్రియాజనకాల యొక్క గాఢత, మూడవది ఉత్ప్రేరకం అండి. వీటిని ఆధారంగా చేసుకొని రసాయనిక చర్యా వేగం అనేది ఉంటుంది. ఉదాహరణకు మనం కొన్ని ఉదాహరణలు గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. రసాయనిక చర్యా వేగం అనేది క్రియాజనకాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. రసాయనిక చర్యా వేగం అనేది క్రియాజనకాల గాఢతను పెంచే కొలది ఎక్కువ అవుతున్నది విషయం మీకు తెలుసు. రసాయనిక చర్యా వేగం అనేది ఉత్ప్రేరక సమక్షం లోపల కూడా పెరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే చూడండి, క్రియాజనకాల యొక్క స్వభావము అంటే పాల్గొనే పదార్థాలు అయానిక పదార్థాలు అయితే వితిన్ ద సెకండ్స్ ఆఫ్ టైం లోపల జరుగుతుంటుంటాయి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే క్రియాజనకాలకు అయానిక స్వభావం ఉన్నట్లయితే వాటి యొక్క చర్య రేటు ఎక్కువగాను, తీసుకున్నటువంటి పదార్థాల యొక్క స్వభావం స్వమయోజనీయ స్వభావం కనుక లేదా కోవలెంట్ నేచర్ కనుక ఉన్నట్లయితే వాటి యొక్క చర్య రేటు తక్కువగా ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకవేళ రెండవ అంశాన్ని మనం తీసుకోండి, రసాయనిక చర్యా వేగం అనేది క్రియాజనకాల గాఢత పట్టి ఆధారపడి ఉంటుంది. అంటే క్రియాజనకాల యొక్క గాఢతలను బాగా పెంచండి. క్రియాజనకాల యొక్క గాఢతలను కనుక పెంచుతూ పోయినట్లయితే
ఆటోమేటిక్గా చర్య యొక్క వేగం కూడా పెరుగుతుంది. అంటే ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఇస్ డిపెండ్స్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్. వెన్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్, ఆటోమేటికలీ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. దట్ రియాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ రియాక్టెంట్స్ టు ద ప్రోడక్ట్స్. అయితే ఇప్పుడు రసాయనిక చర్యా వేగం అనేది ఎడమ నుంచి కుడివైపు జరగాలంటే క్రియాజనకాల యొక్క గాఢతను పెంచినట్లయితే ఎడమ నుంచి కుడివైపు జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ క్రియాజనకాల గాఢతను తగ్గించి క్రియాజన్యాల గాఢతను కనుక పెంచినట్లయితే అప్పుడు చర్య క్రియాజన్యాల నుంచి క్రియాజనకాల వైపు జరుగుతున్నది. అంటే క్రియాజనకాల యొక్క గాఢత లేదా క్రియాజన్యాల గాఢతపై చర్యా వేగం ఆధారపడుతుంది అన్నటువంటి విషయం మనకు తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, మీరు గమనించండి, మూడో అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే రసాయనిక చర్యా వేగం ఉత్ప్రేరక సమక్షం లోపల జరుగుతూ ఉంటుంది. ఒక ఉత్ప్రేరకము కనుక ఉన్నట్లయితే గమనించండి, ఏదైనా ఒక చర్య A+B గివ్స్ రైజ్ టు C+D అనుకుందాము. ఇందులో ఈ ఉత్ప్రేరక సమక్షం లోపల ఈ చర్య జరుగుతున్నట్లయితే ఉత్ప్రేరకము అనేది క్రియాజనకాల యొక్క ఉత్తేజిక శక్తిని తగ్గించి రసాయనిక చర్యా వేగాన్ని పెంచుతూ ఉంటాయి. అంచేత మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ద బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా సందర్భాల్లో ఈ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. పొటాషియం క్లోరేట్ను 2KClO3 పొటాషియం క్లోరేట్ను 400 డిగ్రీల సెంటిగ్రేడ్కి వేడి చేసినట్లయితే చూడండి, ట్రయాంగిల్ సింబల్ బాణపు గుర్తు మీద ఉన్నది, ఆరో మార్క్ మీద, అది వేడి చేయటము. అంటే 2KClO3 అనేది ఎలా డికంపోజ్ అవుతుందంటే 2KCl ప్లస్ 3 moles ఆఫ్ ఆక్సిజన్గా రిలీజ్ అవుతుంది. దట్ టు దిస్ రియాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఎట్ 400 degrees సెంటిగ్రేడ్. సో దాట్ మీకు ఏమర్థమవుతుంది అంటే ఇది 400 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద పొటాషియం క్లోరైడ్ విఘటనం చెంది పొటాషియం క్లోరైడ్ మరియు ప్రాణమైనటువంటి ఆక్సిజన్ను బయటికి విడుదల చేస్తుంది అన్నటువంటి విషయం తెలియజేస్తుంది. తర్వాత ఇంకొక విషయాన్ని గమనించండి, ఈ పొటాషియం క్లోరైడ్ విషయంలోనే మ్యాంగనీస్ డయాక్సైడ్ సమక్షంలో 400 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద జరిగినటువంటి అదే చర్య విఘటనము జరగాలి అంటే 240 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగుతుంది. అంటే ఉత్ప్రేరకం యొక్క సమక్షంలో, అంటే క్యాటలిస్ట్ యొక్క సమక్షం లోపల 400 నుంచి 240 డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గించినా కూడా ఉత్ప్రేరకం యొక్క సమక్షం లోపల KClO3 అనేది విఘటనం చెంది ఆక్సిజన్గా మారుతున్నది. కాబట్టి మీకు ఏమర్థమవుతుందంటే తక్కువ టెంపరేచర్ వద్దనే ఇక్కడ ఉత్ప్రేరకము అనేది రసాయనిక చర్యా వేగాన్ని పెంచుతున్నది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి గతం లోపల డిఎస్సి లోపల ఈ మ్యాంగనీస్ డయాక్సైడ్ సంబంధించినటువంటి అప్లికేషన్ కోసం ఇవ్వడం జరిగినది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఫ్రెండ్స్, రసాయనిక చర్యా వేగంపై ఉష్ణోగ్రత ప్రభావం కూడా ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలుసు. సింపుల్గా క్రియాజనకాలను తీసుకోండి. క్రియాజనకాలను కనుక ఉష్ణోగ్రతను కనుక అందించినట్లయితే క్రియాజనకాల అణువుల మధ్యన తాడనాల సంఖ్య పెరిగి తాడనాలు 2 రకాలుగా ఉంటాయి. ఫలప్రదమయ్యే తాడనాలు, ఫలప్రదము కాని తాడనాలు. ఫలప్రదమయ్యే తాడనాల సంఖ్య పెరుగుతున్న కొలది రసాయనిక చర్య యొక్క వేగం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా క్రియాజనకాలకు లేదా ఏదైనా ఒక చర్య జరిగేటప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రతను కనుక పెంచితే ఆటోమేటిక్గా అణువుల మధ్యన తాడనాల సంఖ్య పెరగటమే కాకుండా వాటి యొక్క గతిజ శక్తి పెరిగి రసాయనిక చర్యా వేగాన్ని పెంచడానికి కారణమవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక విషయాన్ని గమనించండి. ఉష్ణోగ్రతలోని ప్రతి 10 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చర్యా వేగము 2 మారుతుంది లేదా 3 మారుతుంది. అది తీసుకున్నటువంటి పదార్థం యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ద్విగుణీకృతము లేదా త్రిగుణీకృతము చెందుతూ ఉన్నటువంటి విషయాన్ని గమనించండి. ఎవరీ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అయినప్పుడు దాని యొక్క చర్యా రేటు అనేది ఆల్మోస్ట్ డబుల్ లేదా ట్రిపుల్గా మారుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ తర్వాత అంశాన్ని చూద్దాము. దీంట్లో చర్యా వేగాల్లో రకాలు, తర్వాత దాన్ని చర్యా వేగాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి మనం తెలిసిన తర్వాత ద్విగత మరియు అద్విగత చర్యల గురించి మనం చదవాలి. ఇప్పుడు చూడండి, అద్విగత చర్యలు దాంట్లోనే ఉన్నదండి. అద్విగత చదివేదానికంటే ముందు ద్విగత చర్యల గురించి మాట్లాడదాము. ద్విగత చర్యలు అంటే ఇరువైపులా జరిగే చర్యలు, ద రియాక్షన్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఐదర్ డైరెక్షన్స్. సో దట్ ఆర్ సింప్లీ కాల్డ్ యాజ్ ఏ రివర్సబుల్ రియాక్షన్స్. అంటే ఇరువైపులా జరుగుతుంటుంది, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు ఇరువైపులా జరిగినట్లయితే రివర్సబుల్ రియాక్షన్స్ లేదా వాటిని ద్విగత చర్యలు అంటారు.
ఇరువైపులా జరిగే వాటిని ద్విగత చర్యలు అంటే, అద్విగత చర్యలు అంటే ఒకే వైపు జరిగే చర్యలు. అంటే క్రియాజనకాల నుండి క్రియాజన్యాలుగా మాత్రమే మారే చర్యలను అద్విగత చర్యలు అంటారు. వాటినే ఇంగ్లీష్లో ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అంటారు. ద రియాక్షన్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఓన్లీ ఫ్రమ్ రియాక్టెంట్స్ టు ద ప్రొడక్ట్స్ దట్ ఆర్ సింప్లీ కాల్డ్ యాజ్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్. అంటే ఇక్కడ ఇప్పుడు అద్విగత చర్యలు తెలిసిన తర్వాత దానికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. మెగ్నీషియం రిబ్బన్ను గాలిలో మండించిన, మెగ్నీషియం రిబ్బన్ను మండిస్తే నల్లటి బూడిద ఏర్పడుతుందండి. నల్లటి బూడిదని తీసుకొని మళ్ళీ మెగ్నీషియం రిబ్బన్ పొందగలుగుతామంటే పొందలేము. అంటే రివర్సిబుల్ రియాక్షన్ కాదు, ఓన్లీ ఇది ఇర్రివర్సిబుల్ రియాక్షన్ మాత్రమే. అదేవిధంగా చలవరాతి ముక్కలు అంటే కాల్షియం కార్బోనేట్ పైన సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కనుక కలిపినట్లయితే లేదా చర్య నొందించినట్లయితే అప్పుడు జరిగే చర్య కూడా అద్విగత చర్య. ఎందుకంటే క్రియాజన్యంగా మారినటువంటి చర్య క్రియాజనకంగా మారటం లేదు అనే విషయాన్ని మీరు గమనిస్తున్నారు. తర్వాత ఫ్రెండ్స్, ద్విగత చర్యలకు చూడండి, క్రియాజన్యములను తిరిగి క్రియాజనకాలుగా మార్చడానికి వీలున్నటువంటి చర్యలని ద్విగత చర్యలు అంటారు. క్రియాజనకములు క్రియాజన్యములుగాను, క్రియాజన్యములు క్రియాజనకములుగా మారే చర్యలను ద్విగత చర్యలు అంటారు. వీటికి ఉదాహరణగా మీరు గమనించవచ్చు. పైన మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి 4 రకాల చర్యలను గమనించండి. బిస్మత్ ట్రైక్లోరైడ్ BaCl3+H2O, BiOCl plus 2 moles of HCl, N2 plus 3H2 double gives 2NA3. హేబర్ పద్ధతి లోపల, హేబర్ సంశ్లేషణ పద్ధతి లోపల అమోనియం తయారు చేసేటప్పుడు N2 plus 3H2 double gives 2NA3 అనే చర్యను మీరు గమనిస్తూ ఉంటుంటారు. స్పర్శ విధానము సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారు చేసేటప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సీకరణం చెంది సల్ఫర్ ట్రయాక్సైడ్ గురించి కూడా మీరు చూసే ఉంటారు. అదేవిధంగా PCl5 డిసోసియేషన్ చెందినప్పుడు, అంటే ద డిసోసియేషన్ ఆఫ్ ద PCl5 పాస్పరస్ పెంటాక్లోరైడ్ వియోగం చెంది PCl3+Cl2గా మారుతున్నటువంటి పై చర్యలను చూసినట్లయితే ఇరువైపుల బాణపు గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇది ద్విగత చర్యగా మనం గుర్తించవచ్చు. ఫ్రెండ్స్, మీరు అద్విగత చర్యలు, ద్విగత చర్యల గురించి మీరు గమనించారు. ద్విగత చర్యలలో క్రియాజన్యాలు తిరిగి క్రియాజనకాలుగా మారుతాయి. ద్విగత చర్యను లేదా వ్యతిరేక దిశల్లో సమాంతరముగా వ్రాయబడినటువంటి అర్ధబాణపు గుర్తులతో సూచిస్తారండి. అర్ధబాణపు గుర్తులు అంటే ఈ విధంగా ఉంటుంటాయి. మీరు పై రియాక్షన్స్లలో మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, ద్విగత చర్యలలో 2 రకాల చర్యలు ఇమిడి ఉంటాయండి. ఒకటి ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ అది బ్యాక్వర్డ్ రియాక్షన్. ఫార్వర్డ్ రియాక్షన్ అంటే ఎడమ నుండి కుడికి జరిగే చర్యను ఫార్వర్డ్ రియాక్షన్ అని, కుడి నుండి ఎడమకు జరిగే చర్యను తిరోగామ చర్య లేదా బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటారు. క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారితే పురోగామ చర్య అని, క్రియాజన్యాలు క్రియాజనకాలుగా మారినట్లయితే దాన్ని తిరోగామ చర్యగా మనం భావిస్తాము. అయితే ఇక్కడ గమనించండి, పురోగామ చర్య అంటే క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారుతున్నటువంటి చర్య. తర్వాత తిరోగామ చర్య అంటే క్రియాజన్యాలు తిరిగి క్రియాజనకాలుగా మార్చే చర్యను తిరోగామ చర్యలు అంటారు అని. తర్వాత అద్విగత చర్యలలో క్రియాజనకాలు సంపూర్తిగా క్రియాజన్యాలుగా మారుతాయి, కానీ ద్విగత చర్యలలో మాత్రము చర్య జరిగే కాలము ఎంత పొడిగించినా కూడా క్రియాజనకాలు సంపూర్తిగా క్రియాజన్యాలుగా మారే అవకాశం ఉండదండి. అదే అద్విగత చర్యల్లోనైతే క్రియాజనకాలు పూర్తిగా క్రియాజన్యాలుగా మారుతాయి, కానీ ద్విగత చర్యలలో ఎంత కాలాన్ని పెంచినప్పటికీ కూడా అది క్రియాజనకం అనేది పూర్తిగా క్రియాజన్యంగా మారదు. ఎందుకంటే క్రియాజన్యము మళ్ళీ క్రియాజనకంగా మారటం మొదలు పెడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం పూర్తిగా క్రియాజనకాన్ని క్రియాజన్యంగా మార్చలేము ద్విగత చర్యలలో. ఈ పాయింట్ కూడా టీఆర్టీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనది, గమనించండి. తర్వాత గతిక సమతాస్థితి, రసాయనిక సమతాస్థితి అనే అంశం లోపల లేదా ఆ యూనిట్ లోపల రసాయనిక సమతాస్థితిని ప్రభావితం చేసే అంశాలను గురించి మీరు చూడండి. నెంబర్ 1, క్రియాజనకాలు మరియు క్రియాజన్యాల యొక్క గాఢతలోని మార్పు చేసిన వల్ల సమతాస్థితిని ప్రభావితం చెందించవచ్చు. అదేవిధంగా పీడనము లోపల మార్పు చెందించడం వల్ల కూడా సమతాస్థితిని ప్రభావితం చెందించవచ్చు. 3వది, ఉష్ణోగ్రతలో మార్పు చెందించడం వల్ల కూడా సమతాస్థితిని ప్రభావితం చెందించవచ్చు. అయితే ఇప్పుడు గమనించండి, దీని తర్వాత ద్విగత చర్యలలో క్రియాజనకాల గాఢతను పెంచినట్లయితే పురోగామ చర్యా వేగము పెరుగుతుంది. సమతాస్థితి అనేది కుడివైపుకు మొగ్గు చూపుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకు చూడండి, ఒక ద్విగత చర్య ఉన్నట్టుగా భావించండి. ఇవి క్రియాజనకాలు, ఇవి క్రియాజన్యములు. క్రియాజనకముల యొక్క గాఢతలను పెంచినట్లయితే
ఎప్పుడైనా ఒక రసాయనిక చర్య అనేది ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢత వైపు జరుగుతుంది. అంటే క్రియాజనకాల గాఢతను అంటే సమతాస్థితి లోపల ఉండబడినటువంటి చర్యలో క్రియాజనకాల యొక్క గాఢత, క్రియాజన్యముల యొక్క గాఢత సమానంగా ఉంటుంది. సమతాస్థితి లోపల ఉండబడిన చర్య లోపల పురోగామి చర్యావేగము, తిరోగామి చర్యావేగములు సమానంగా ఉంటాయి. అటువంటి కండిషన్లో ఉన్నటువంటి దాని చర్యకు క్రియాజనకాల గాఢతలను పెంచినట్లయితే, క్రియాజనకాల గాఢతలను పెంచడం అంటే ఇండైరెక్ట్గా క్రియాజన్యముల గాఢతలు తగ్గుతున్నది. కాబట్టి అప్పుడు సమతాస్థితి స్థానము, ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది ఎడమ నుండి ఎక్కువ గాఢత నుండి తక్కువ గాఢత వైపు జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనకు ఏ చర్యని ఇచ్చినా కూడా క్రియాజనకాల గాఢతను కనుక పెంచినట్లయితే ఆటోమేటిక్గా సమతాస్థితి స్థానం అనేది ఎడమ నుంచి కుడివైపు మొగ్గు చూపిస్తుంది. ఒకవేళ క్రియాజన్యాల గాఢతల కనుక పెంచినట్లయితే సమతాస్థితి అనేది రైట్ నుండి లెఫ్ట్ వైపు అంటే క్రియాజన్యాల నుండి క్రియాజనకాల వైపు జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు గమనించవచ్చు. తర్వాత ద్విగత చర్యలలో క్రియాజన్యాల గాఢతను పెంచే కొలది తిరోగమన చర్యావేగం పెరుగుతుంది, సమతాస్థితి ఎడమవైపు మొగ్గు చూపుతుంది. ద్విగత చర్యల్లో క్రియాజన్యాల గాఢతను ఇప్పుడే మనం చూసాము. ఆ తర్వాత రసాయనిక చర్యావేగం పరంగా పీడన ప్రభావం వలన పురోగామి చర్యావేగము తిరోగామి చర్యావేగం కంటే ఎక్కువగా ఉంటున్నది. అంటే జనరల్గా దీన్ని ఖచ్చితంగా ఈ విధంగా చెప్పడానికి కుదరదు. కానీ ఒక రసాయనిక చర్యావేగము చూడండి, గమనించండి, ద్విగత చర్య గనక ఉన్నట్లయితే, అది సమతాస్థితిలో గనక ఉన్నట్లయితే, సమతాస్థితి లోపల ఉండబడినటువంటి చర్య పైన కొన్ని సందర్భాలలో పీడనం యొక్క ప్రభావం ఉండదండి. ఉదాహరణకు H2 + I2 డబుల్ గివ్స్ 2HI, H2 + I2 డబుల్ గివ్స్ 2HI. క్రియాజనకాల్లో 1H2, 1 మోల్ ఆఫ్ H2, 1 మోల్ ఆఫ్ I2. ఇక్కడ క్రియాజనకాల యొక్క మోళ్ల సంఖ్య 2, క్రియాజన్యాల యొక్క మోళ్ల సంఖ్యలు 2 కనుక ఇరువైపులా క్రియాజనకముల క్రియాజన్యముల మోలుల సంఖ్యలు సమానంగా ఉన్నట్లయితే అటువంటి సమతాస్థితి చర్య పైన పీడన ప్రభావం ఉండదు. గుర్తుంచుకోండి, సమతాస్థితి లోపల ఉండబడినటువంటి చర్యలో క్రియాజనకాల యొక్క మోలుల సంఖ్యలు క్రియాజన్యాల యొక్క మోలుల సంఖ్యలకు సమానంగా ఉన్నట్లయితే అటువంటి వాటిపైన పీడన ప్రభావం ఉండదు. ఉదాహరణకు మీరు ఇప్పుడే చూసారు, H2 + I2 డబుల్ గివ్స్ 2HI. అదేవిధంగా నెక్స్ట్ అనేక చర్యలలో మీరు గమనించవచ్చు. ఒకవేళ చూడండి, సమతాస్థితి లోపల ఉండబడినటువంటి చర్య పైన ఆ పీడనాన్ని గనక పెంచినట్లయితే సమతాస్థితి స్థానము అనేది ఎక్కువ మోలుల నుండి తక్కువ మోలుల వైపు జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్, హేబర్ విధానములో అమోనియాను తయారు చేసే పద్ధతిని గమనించండి. ఫ్రెండ్స్, మీకు తెలుసు, ఈక్వేషన్ చదువుతూ ఉన్నారు, గుర్తుంచుకొని ఉన్నారు. N2 + 3H2 డబుల్ గివ్స్ 2NaS3. ఒకసారి రాయండి, N2 + 3H2 డబుల్ గివ్స్ 2NaS3. అంటే N2 + 3H2 అంటే మొత్తం N2 అనేది 1 మోల్, 3H2 అంటే 3 మోల్స్, మొత్తం 4 మోలులు. ఇక్కడ 4 మోలుల క్రియాజనకాలు, ఇటువైపు కుడివైపు 2 మోల్ల క్రియాజన్యం ఉన్నదండి. అటువంటి దానిపైన పీడనాన్ని పెంచినప్పుడు ఎక్కువ మోల్ల నుండి తక్కువ మోల్ల వైపు సమతాస్థితి స్థానం జరుగుతుంది. అంటే రసాయనిక చర్య అనేది ఎడమ నుంచి కుడివైపు జరుగుతుంది. అంటే హైడ్రోజన్లు కలిసి అమోనియాగా ఏర్పడుతున్నది. కాబట్టి సమతాస్థితి లోపల ఉండబడినటువంటి చర్య పైన హేబర్ విధానంలో అమోనియాను తయారు చేసేటప్పుడు పీడనాన్ని కనుక పెంచినట్లయితే అమోనియాని ఎక్కువగా పొందవచ్చు అన్నటువంటి విషయము మనకు అర్థమవుతుంది. ఒకవేళ పీడనాన్ని తగ్గిస్తే దానికి రివర్స్గా ఆలోచించాలండి. సింపుల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఏ క్యాండిడేట్ అయినా చూడండి, ఒక్క అంశాన్ని కనుక గుర్తుంచుకుంటే రెండో అంశం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటాయి. అటువంటి వాటిని ఒక్క అంశాన్ని మాత్రమే మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు ఆక్సీకరణ చర్యలు తెలిస్తే క్షయకరణ చర్యలు తెలుస్తాయి. ఆక్సీకారణి అంటే ఏందో తెలిస్తే క్షయకారణి అంటే ఏంటిదో తెలుస్తున్నది. కాబట్టి ఆ విధంగా మనం గుర్తుపెట్టుకొని
ఒకవేళ సమతాస్థితి లోపల ఉండబడినటువంటి చర్యలో పీడనాన్ని కనుక తగ్గిస్తే తక్కువ మోళ్ళ నుంచి ఎక్కువ మోళ్ళ వైపు సమతాస్థితి స్థానం జరుగుతుంది అన్నటువంటి విషయం మీకు తెలుస్తుంది. తర్వాత పీడన ప్రభావము అనేది ద్విగత చర్యలలో మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి. పీడన ప్రభావము ద్విగత చర్యలలో పాల్గొనే క్రియాజనకాల యొక్క అణువుల సంఖ్య మరియు క్రియాజన్యాల యొక్క అణువుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. తర్వాత ఒక ద్విగత చర్యలో పీడనాన్ని ఎక్కువ చేసినట్లయితే అది తక్కువ అణువులు కల చర్యను ప్రభావితం చేస్తుంది. అంటే తక్కువ అణువులు ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు ఆ చర్య జరుగుతూ ఉంటుంది. తర్వాత మీరు ఉదాహరణకు దీన్ని తీసుకొని చూడండి. 2 మోలుల నైట్రోజన్ డయాక్సైడ్ను కనుక చర్యలో అంటే డైమరైజేషన్ చెందించినట్లయితే N2O4 అనే ఒకే అణువుగా మారుతుంది. నైట్రోజన్ డయాక్సైడ్ యొక్క రంగు గుర్తుంచుకోండి, జేగురు రంగు. ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ముఖ్యమైనటువంటి బిట్టు. నైట్రోజన్ డయాక్సైడ్ జేగురు రంగును కలిగి ఉంటుంది. ఇది డైమర్గా మారినప్పుడు ఇక్కడ ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండదు కాబట్టి రంగు లేని వాయువుగా మారుతుంది. NO2 రూపంలో ఉన్నప్పుడు ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉండటం వల్ల ఇది జేగురు రంగును కలిగి ఉంటున్నట్టుగా చెప్పవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ రియాక్షన్ గమనించండి. 2 అణువులు నైట్రోజన్ డయాక్సైడ్ ఒక అణువు నైట్రోజన్ ట్రైఆక్సైడ్గా మారుతూ ఉన్నప్పుడు, అంటే 2 అణువుల నైట్రోజన్ డయాక్సైడ్ ఒక్క అణువు అయినటువంటి నైట్రోజన్ టెట్రాక్సైడ్గా మారుతున్నప్పుడు అప్పుడు మీకు చర్యా వేగము ఎటువైపు జరుగుతుందో మీరు గమనించండి. పీడనము కనుక పెంచినట్లయితే ఎక్కువగా ఉంటున్నది చర్యా వేగం అనేది. చూడండి ఇక్కడ గమనించండి. 2 మోలుల NO2 అనేది 2 మోల్ల NO2 అనేది 1 మోలు N2O4గా మారుతున్నది. కాబట్టి పీడనము పెంచినప్పుడు ఎక్కువ మోళ్ళు క్రియాజనకాల్లో ఉన్నది, తక్కువ మోళ్ళు క్రియాజన్యాల్లో ఉన్నది. కాబట్టి ఆటోమేటిక్గా పీడనము పెంచడం వల్ల పురోగామి చర్య జరుగుతూ ఉంటుంది. పురోగామి చర్య మాత్రమే జరుగుతుంది పీడనం పెంచడం వల్ల అనే విషయం మనకు అర్థమవుతుంది. NO2 అనేది రంగు ఉన్నటువంటి వాయువు నుంచి రంగు లేని పదార్థంగా మారుతున్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇంకొకసారి గమనించండి. ఏ ద్విగత చర్యలోనైతే క్రియాజనకాలు మరియు క్రియాజన్యాలు సమాన సంఖ్యలో గల అణువులను కలిగి ఉంటాయో, చూడండి, ఏ ద్విగత చర్యలోనైతే క్రియాజనకాలు మరియు క్రియాజన్యాలు సమాన సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయో ఆ చర్యపై పీడన ప్రభావం ఉండదు అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడే గమనించాము. దాని ఉదాహరణ కూడా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోవటం జరిగింది. H2 + I2 డబుల్ గివ్స్ 2HI అనే చర్య లోపల. ఎందుకంటే H2 1 మోల్, I2 1 మోల్, 2 మోళ్ళు, 2HI అంటే 2 మోళ్ళు. ఈక్వల్ మోల్స్ ఉన్నాయి క్రియాజనకాలు క్రియాజన్యాలు. అటువంటి దానిపైన ఎంత పీడనాన్ని పెంచిన సమతాస్థితి అనేది ఎటువైపు జరగకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు గమనించాల్సింది చర్య సమతాస్థితిను ప్రభావితం చేయనీయకుండా ఉంటుంది అన్నటువంటి విషయం తెలిసింది. తర్వాత మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బిస్మత్ ట్రైక్లోరైడ్ రంగు తెలుపు. దీని యొక్క బిస్మత్ ట్రైక్లోరైడ్ యొక్క రంగును కనుక చూసినట్టయితే తెలుపు రంగులో ఉంటుంది. ఇది నీటిలో కరగదండి. BiCl3ని నీటిలో కలిపినట్లయితే పాల లాంటి అవలంబనం ఏర్పడుతుంది. అది BiCl3 + H2O. చూడండి, BiCl3 + H2O డబుల్ గివ్స్ BiOCl + 2 మోల్స్ ఆఫ్ HCl ఏర్పడుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్. తర్వాత ఫ్రెండ్స్ పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7 గమనించండి. ఇక్కడ పొటాషియం డైక్రోమేట్ K2Cr2. పొటాషియం క్రోమేట్ అంటే K2CrO4. పొటాషియం డైక్రోమేట్ అంటే K2Cr2O7. ఇక్కడ మనం తీసుకున్నటువంటి కాంపౌండ్ ఏంటంటే పొటాషియం క్రోమేట్ K2CrO4. స్వేదన జలముతో కరిగిస్తే పసుపు రంగు జలద్రావణం ఏర్పడుతుంది. తర్వాత పొటాషియం డైక్రోమేట్, దీని యొక్క ఫార్ములా మీకు తెలుసు, K2Cr2O7. స్వేదన జలంలో కనుక కరిగించినట్లయితే ఇది నారింజ రంగు జలద్రావణాన్ని ఏర్పాటు చేస్తుంది. ఫ్రెండ్స్ మీరు గమనించండి. డైనమిక్ సమతాస్థితి గురించి అంటే గతిక సమతాస్థితి గురించి కనుక మాట్లాడినట్లయితే ఏదైనా ఒక చర్య లోపల మీరు గమనించండి, ఏదైనా ఒక చర్య లోపల
పురోగామి చర్య తిరోగామి చర్యలు రెండు కూడా సమాన స్థితి లోపల జరుగుతూ అసలు చర్య జరుగుతుందా జరగటం లేదా అనే స్థితిని తెలియచేసే దాన్ని డైనమిక్ సమతాస్థితి లేదా గతిక సమతాస్థితి అంటారండి. సాధారణంగా ఇది ద్విగత చర్యలలో మాత్రమే మనము దీన్ని గమనిస్తూ ఉంటుంటాము. దీని తర్వాత ద్రవ్యరాశి క్రియా నియమం గురించి మనం చదవాలి. ద్రవ్యరాశి క్రియా నియమంను గుల్బర్గ్ మరియు వాకి అనే శాస్త్రవేత్తలు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని చూడండి, ద్రవ్యరాశి క్రియా నియమము అంటే ఏ గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్ అనుకుందాము. ఏ అనే క్రియాజనకము ప్రోడక్ట్స్గా మారుతున్నది అనుకుందాము. అటువంటి చర్యకు ద్రవ్యరాశి క్రియా నియమాన్ని కనుక అప్లై చేసినట్లయితే ఒక చర్య యొక్క రేటు అనేది ఆ చర్య లోపల ఉండబడినటువంటి క్రియాజనకాల మూలారు గాఢతల లబ్ధానికి అనులోమానుపాతము లోపల ఉంటుంది అని తెలియచేసే నియమాన్నే ద్రవ్యరాశి క్రియా నియమము లేదా లా ఆఫ్ మాస్ యాక్షన్ అంటారు. ఉదాహరణకు ఏ గివ్స్ రైస్ టు ప్రోడక్ట్స్. గమనించండి, ఏ గివ్స్ రైస్ టు ప్రోడక్ట్స్ అనేది కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చర్యా రేటు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఏ. అంటే చర్యా రేటు అనేది ఏ యొక్క గాఢతకు అనులోమానుపాతం లోపల ఉంటుంది. ఏ అనేది క్రియాజనకము కాబట్టి ఏ యొక్క గాఢత పెరుగుతూ ఉంటుంటే చర్యా రేటు కూడా పెరుగుతుంది. అంటే చర్యా రేటుకు తర్వాత గాఢతకు అనులోమానుపాత సంబంధం ఉందని తెలియజేసే నియమమే ఇక్కడ ద్రవ్యరాశి క్రియా నియమము అని చెప్పవచ్చు. దీన్ని రెండొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏ ప్లస్ బి గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్ అనుకుందాము. ఏ ప్లస్ బి గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్. ఇప్పుడు చర్యా రేటు మీరు పెన్ను పేపర్ను పెట్టి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చర్యా రేటు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఏ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద బి. చర్యా రేటు ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఏ తో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద బి. ఇక్కడ కే అనేది చర్యా రేటు స్థిరాంకాన్ని తెలియచేస్తుందండి. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుందంటే ద్రవ్యరాశి క్రియా నియమం ప్రకారము చర్య యొక్క రేటు ఏ యొక్క మూలారు గాఢతకు బి యొక్క మూలారు గాఢతల యొక్క లబ్ధానికి అనులోమ అనుపాతంలో ఉంటుంది అన్నటువంటి విషయము ఈ ద్రవ్యరాశి క్రియా నియమం తెలియచేస్తుంది. దీని తర్వాత ఈ రసాయనిక సమతాస్థితి అనే చాప్టర్ లోపల అతి ముఖ్యమైనటువంటిది ఇంటర్మీడియట్ స్థాయి లోపల ఉండమన్నటువంటి అంశం ఏంటంటే లీస్ చాట్లియర్ సూత్రము. ఇది చాలా చాలా ముఖ్యమైనదండి. ఈ లీ చాట్లియర్ సూత్రము అంటే ఏంటితో ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏదైనా ఒక సమతాస్థితి ఉండబడినటువంటి, చాలా జాగ్రత్తగా గమనించాలి ఇది, ఏదైనా ఒక సమతాస్థితి ఉండబడినటువంటి చర్యను కనుక తీసుకున్నట్లయితే అటువంటి సమతాస్థితిని కలిగి ఉన్నటువంటి చర్యకు పీడనము కానీ గాఢతను కానీ ఉష్ణోగ్రతను కానీ ఏదైనా మార్పు చెందించినట్లయితే ఆ మార్పును రద్దు చేసుకునే దిశ లోపల సమతాస్థితి స్థానం జరుగుతుంది అని తెలియచేసేదాన్నే లీస్ చాట్లియర్ ప్రిన్సిపల్ లేదా లీస్ చాట్లియర్ సూత్రము అంటారు. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి, సులభంగా అర్థమవుతున్నది. చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్ను కొంచెం గమనిస్తే మీకు తెలిసిపోతుంది. ఉదాహరణకు వెల్ నోటెడ్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఇన్ జనరల్గా ఇంటర్మీడియట్ స్థాయి లోపల ఉండబడినటువంటి ఎగ్జాంపుల్ N2 + 3H2 W 2NES3. చూడండి, ఒక్కసారి పెన్ను పేపర్ను ఉపయోగించి మీరు ఒక్కసారి పేపర్ మీద పెట్టి చూడండి. N2 + 3H2 W 2NES3. ఇటువంటి సమతాస్థితి చర్య పైన ఒక మొదటి దాన్ని తీసుకొని చూద్దాం. గాఢత ప్రభావాన్ని చూద్దాం. గాఢత, పీడనము, ఉష్ణోగ్రత, ఈ మూడింటి యొక్క అంశాలను మనం గమనిద్దాం. సేమ్ ముందుగా చదువు. ఈ లీస్ చాట్లియర్ సూత్రం ప్రకారము హేబర్ విధానంలో అమ్మోనియం తయారు చేసేటప్పుడు N2 + 3H2 W 2NES3 అనే చర్యను పేపర్ మీద రాసి ఒకసారి మీరు గమనించి చూడండి. మొదటిది గాఢత అనే ప్రభావాన్ని తీసుకుందాం. N2 + 3H2 గాఢత అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అణువుల సంఖ్య పెరిగింది అంటే గాఢత పెరుగుతున్నట్టు లెక్క. కాబట్టి క్రియాజనకాలలో గమనించండి, క్రియాజనకాల యొక్క గాఢతను పెంచామనుకోండి, సమతాస్థితి లోపల ఉండబడినటువంటి చర్య పైన క్రియాజనకాల యొక్క గాఢతను చూడండి. క్రియాజనకాల యొక్క గాఢత మీకు సైజుల పరంగా అర్థం కావటం కోసం చూపిస్తున్నాను. ఇక్కడ ఇవి క్రియాజనకాల గాఢత ఇంత పరిమాణంలోను, క్రియాజన్యాల గాఢత ఇంత పరిమాణంలో ఉన్నట్టుగా భావిద్దాం. ఇక్కడ
చూడండి, దీనిపైన క్రియాజనకాలకు గాఢతను కనుక పెంచినట్లయితే, దీని యొక్క గాఢతను పెంచినప్పుడు ఆటోమేటిక్గా పెంచిన గాఢతను చూడండి, లీ చాట్లర్ ప్రకారము పెంచిన గాఢతను ఎంతైతే పెంచావో పెంచిన గాఢతను తగ్గించుకోవాలి అంటే తప్పకుండా ఆ చర్య ఎడమ నుంచి కుడివైపుకు జరగాలండి. పెంచిన అంటే ఎక్కువ గాఢత నుండి తక్కువ వైపు జరగాలి. అంచేత ఇప్పుడు పెంచినటువంటి గాఢతను తగ్గించుకొని క్రమంగా తగ్గుతూ రెండు సమపాల లోపలికి వచ్చేంత వరకు చర్య జరుగుతుంది. తర్వాత సమతాస్థితికి చేరుతూ ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, లీ చాట్లర్ సూత్రం ప్రకారము క్రియాజనకాల యొక్క గాఢతలను గనక పెంచినట్లయితే పెంచిన గాఢతను తగ్గించుకొని ఆ మార్పును రద్దు చేసుకునే దిశ లోపల జరుగుతుంది. అంటే మార్పును రద్దు చేసుకోవడం అంటే నువ్వు సామాన్యంగా అంటే ఈక్విలిబ్రియంలో ఉండమన్న దాన్ని పెంచావు, పెంచిన దాన్ని మళ్ళీ తగ్గించుకోవాలంటే చర్య ఎటువైపు జరుగుతుందో చూడండి, క్రియాజనకాల నుండి క్రియాజన్యాల వైపు జరుగుతున్నటువంటి విషయం మీకు అర్థమవుతున్నది. అదేవిధంగా ఒకవేళ క్రియాజన్యాల్లో గాఢతను కనుక పెంచినట్లయితే పెంచినటువంటి గాఢతను తగ్గించుకోవాలంటే సమతాస్థితి స్థానము కుడివైపు నుంచి ఎడంవైపుకు జరుగుతూ ఈ క్రియాజన్యముల యొక్క గాఢతను తగ్గించుకుంటుంది. ఇది గాఢత యొక్క ప్రభావం అండి. సేమ్ రెండవది పీడన ప్రభావం, ప్రెషర్ ఎఫెక్ట్ కూడా చూడండి. సారీ, ఇక్కడ గమనించండి. ఇప్పుడు పీడన ప్రభావాన్ని తీసుకుందాం. పీడన ప్రభావం అనేది మీకు తెలుసు, సమాన సంఖ్యలో మోల్ల సంఖ్య కనుక కలిగి ఉన్నట్లయితే క్రియాజనకాలు క్రియాజన్యాల్లో అటువంటి దానిపైన పీడన ప్రభావం ఉండదు అన్న విషయం మనకు అర్థమైంది. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, పీడనాన్ని కనుక పెంచితే ఎక్కువ మోళ్ళ నుంచి తక్కువ మోళ్ళ వైపు చర్య జరుగుతూ పెంచినటువంటి పీడనాన్ని తనంతట తానే తగ్గించుకుంటుందండి. ఆ విధంగా తగ్గించుకోవటమే ఇక్కడ లీ చాట్లర్ సూత్రం ప్రకారం అది జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకవేళ పీడనాన్ని కనుక తగ్గించినట్లయితే తక్కువ మోళ్ళ నుంచి ఎక్కువ మోళ్ళ వైపు సమతాస్థితి స్థానం జరిగి తగ్గించినటువంటి పీడనాన్ని రద్దుపరుచుకుంటుంది. ఈ విధంగా పీడనం యొక్క ప్రభావము. ఇక ముఖ్యమైనది ఏంటంటే ఉష్ణోగ్రత ప్రభావం అండి. ఉష్ణోగ్రత ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించండి. ఉదాహరణకు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఉష్ణోగ్రత ప్రభావాన్ని కనుక చూసినట్లయితే చూడండి డియర్ ఫ్రెండ్స్ మీరు గమనించండి, N2 + 3H2 డబుల్ గివ్స్ 2NS3 + 22.4 kcal/mol. అంటే 1 mole నైట్రోజన్ ఈజ్ కంబైనింగ్ విత్ ద 3 moles ఆఫ్ హైడ్రోజన్ అండ్ గివింగ్ 2 moles ఆఫ్ అమోనియా ప్లస్ 22.4 liters అంటే 22.4 kcal/mol అండి. ఇంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారినప్పుడు 22.4 kcal శక్తి వెలువడుతుంది. అంటే ఎడమ నుంచి కుడివైపు పోయిన కొలది ఫార్వర్డ్ రియాక్షన్ పురోగామ చర్యలో ఉష్ణమోచక చర్య అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఉష్ణోగ్రత ప్రభావం అర్థం కావాలంటే ఏది ఉష్ణమోచక చర్య, ఏది గ్రాహక చర్య అనేది మనకు అర్థమైనట్లయితే మనం సులభంగా మనం ఆన్సర్ లీ చాట్లర్ సూత్రం ప్రకారము ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. లేకపోయినట్లయితే దీనికి తప్పుడుగా సమాధానం పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ కొంచెం గమనించండి. మనము హేబర్ విధానంలో అమోనియాను తయారు చేసేటప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని మనము ఒక్కటి కనుక పూర్తిగా అర్థమైనట్లయితే యూ కెన్ అప్లై దట్ నాలెడ్జ్ టు ద ఎనీ వన్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్స్. అంటే నువ్వు దేనికైనా అప్లై చేసుకొని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించండి, మనము పురోగామి చర్య, ఉష్ణమోచక చర్య. ఉష్ణమోచక చర్య అంటే ఆ చర్యలో ఉష్ణం బయటికి వెలువడుతుంది. తిరోగామి చర్య ఏమవుతుందో చెప్పండి, ఉష్ణగ్రాహక చర్య అవుతుంది. ఆ శక్తిని గ్రహించి అమ్మోనియా విఘటనం చెంది నైట్రోజన్లుగా మారుతుందని అర్థం. అంటే పురోగామి చర్య ఉష్ణమోచక చర్య కాగా తిరోగామి చర్య ఉష్ణగ్రాహక చర్య. ఎప్పుడైనా లీ చాట్లర్ సూత్రం ప్రకారము ఉష్ణోగ్రతను కనుక పెంచినట్లయితే పెంచిన ఉష్ణోగ్రతను రద్దుపరచుట కోసము అది ఉష్ణగ్రాహక దిశలో చర్య జరుగుతుందండి. ఉష్ణగ్రాహక దిశలో జరుగుతుందంటే హేబర్ విధానంలో అమోనియాని తయారు చేసే దానికి కనుక అప్లై చేస్తే ఉష్ణగ్రాహక దిశ అనేది రివర్స్లో ఉంటుంది. అంటే క్రియాజన్యాల నుండి క్రియాజనకాల వైపు అంటే రైట్ టు లెఫ్ట్ జరుగుతుంది. కాబట్టి అమోనియా విఘటనం చెందించుకొని నైట్రోజన్లుగా మారుతుంది అన్నటువంటి విషయం అర్థమవుతుంది. అయితే దీనికి ఈ విధంగా ఉంటే ఇంకొక చర్యను మనం తీసుకొని చూద్దామండి.
నైట్రోజన్ అనేది ఆక్సిజన్తో చర్యనొందాలంటే సుమారుగా 1200 డిగ్రీల సెంటీగ్రేడ్ అవసరం అన్నటువంటి విషయాన్ని మనం గత క్లాసులలో చూసాము. ఎందుకంటే నైట్రోజన్ అనేది ఎక్కువగా స్థిరమైనటువంటి వాయువు అన్నటువంటి విషయం తెలుసు. దాంట్లో నైట్రోజన్ మధ్యన త్రిబంధం ఉంటుందని. ఈ నైట్రోజన్ ఆక్సిజన్తో చర్యనుంది నైట్రిక్ ఆక్సైడ్గా మారినప్పుడు -43.2 కిలో క్యాలరీస్ ఫర్ మోల్. అంటే నైట్రోజన్ ఆక్సిజన్తో చర్యనొందాలి అంటే సాధారణ పరిస్థితుల్లో నైట్రోజన్ చర్యనొందదు కాబట్టి శక్తిని గ్రహించుకున్న తర్వాత మాత్రమే నైట్రిక్ ఆక్సైడ్గా మారుతుంది. అంటే ఇక్కడ పురోగామ చర్య ఉష్ణ గ్రాహక చర్య అని అర్థము, తిరోగామ చర్య ఉష్ణ మోచక చర్య అని అర్థము. ఇటువంటి చర్యలపైన ఉష్ణోగ్రతను కనుక పెంచినట్లయితే చూడండి, ఇటువంటి చర్యలపైన లీస్ చాట్లెట్ సూత్రం ప్రకారం ఉష్ణోగ్రతను కనుక పెంచినట్లయితే అది పెంచినటువంటి ఉష్ణోగ్రతను రద్దుపరుచుకోవాలి అంటే అదేం జరుగుతుంది అంటే ఆ చర్య లోపల చూడండి ఉష్ణ గ్రాహక దిశలో జరుగుతుందండి సమతాస్థితి స్థానము. అంటే ఉష్ణ గ్రాహక స్థితి అనేది ఇక్కడ పురోగామి చర్య. అంటే ఇటువంటి చర్య పైన ఉష్ణోగ్రతను కనుక పెంచినట్లయితే ఇక్కడ పురోగామి చర్య జరిగి నైట్రోజన్ ఆక్సిజన్లు కలిసిపోయి ఆ నైట్రిక్ ఆక్సైడ్ అనే పదార్థంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇచ్చినటువంటి చర్యలో పురోగామి చర్య ఉష్ణమోచక చర్యన ఉష్ణ గ్రాహక చర్యన ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఉష్ణోగ్రతను పెంచినటువంటి ఉష్ణోగ్రతను రద్దుపరచుకోవాలంటే ఆ చర్య ఉష్ణ గ్రాహక దిశలో జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించండి. సో అదేవిధంగా మీరు అనేక చర్యలకు మీరు అప్లై చేయొచ్చండి. ఇది ఒక చర్యకే కాకుండా రేపు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లోపల జనరల్ రియాక్షన్ A+B C+D మైనస్ ఎనర్జీ అని ఇచ్చాడు అనుకోండి. A+B C+D మైనస్ ఎనర్జీ అని ఇస్తే పురోగామ చర్య ఉష్ణ గ్రాహక చర్య అండి. పురోగామ చర్య ఉష్ణ గ్రాహక చర్య అయినప్పుడు దానికి ఉష్ణోగ్రతను కనుక పెంచిన ఉష్ణోగ్రతను రద్దుపరచుకోవాలి అంటే ఇక్కడ పురోగామ చర్య మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే పురోగామ చర్య ఉష్ణ గ్రాహక చర్య కాబట్టి పెంచిన ఉష్ణోగ్రతను రద్దుపరచుట కోసము ఇక్కడ A అనేది Bతో కలిసి CDగా మారుతున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఈ విధంగా లీస్ చాట్లియర్ సూత్రం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే మళ్ళొకసారి ఫైనల్గా మీరు గమనించండి ఫ్రెండ్స్, సమతాస్థితిని ప్రభావితము చేస్తున్నటువంటి అంశములలో లీస్ చాట్లియర్ సూత్రాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకు దాని మీద స్పష్టత వస్తుంది. చూడండి, ఏదైనా సమతాస్థితి లోపల ఉండబడినటువంటి చర్యలో సమతాస్థితిని ప్రభావితం చేస్తున్నటువంటి అంశములలో ఉష్ణోగ్రత పీడనము గాఢతల్లో ఏదేని ఒకదాన్ని కనుక మార్పు చెందించినట్లయితే ఆ మార్పును రద్దు చేసే దిశ లోపల చర్య జరుగుతుందండి. ఉదాహరణకు సమతాస్థితి చర్య పైన ఉష్ణోగ్రతను పెంచాము అనుకోండి, తనంతట తాను ఆ చర్య ఏం చేస్తుందంటే ఉష్ణోగ్రతను తగ్గించుకుంటే, ఒకవేళ ఉష్ణోగ్రతను తగ్గించామనుకోండి తనంతట తాను ఉష్ణోగ్రతను పెంచుకుంటుంది. ఒకవేళ క్రియాజనకాల యొక్క గాఢతలను పెంచామనుకోండి తనంతట తాను ఏం చేసుకుంటుంది అంటే క్రియాజనకాల యొక్క గాఢతను తగ్గించుకుంటుంది. ఒకవేళ క్రియాజన్యాల యొక్క గాఢతలను పెంచాము అనుకోండి అటువంటి పరిస్థితుల్లో క్రియాజన్యముల యొక్క గాఢతను తగ్గించుకుంటుంది. ఈ విధంగా నువ్వు ఎటువంటి చర్య ఇచ్చినా కూడా ఆ చర్యకు లీస్ చాట్లియర్ సూత్రం ప్రకారము ప్రోడక్ట్స్ని ఎక్కువ పొందాలంటే మనం ఏం చేయాలి? ఉదాహరణకు అమ్మోనియా విషయంలో N2+3H2WH2NES3లో ఎక్కువ అమ్మోనియాను పొందాలంటే లీస్ చాట్లియర్ సూత్రం ప్రకారం ఏం చేయాలి? చూడండి, నెంబర్ 1 క్రియాజనకాల యొక్క గాఢతలను పెంచాలి. క్రియాజనకాల గాఢతలను పెంచితే నైట్రోజన్ కలిసి అమ్మోనియా పెరుగుతుందండి. కాబట్టి అమ్మోనియా యొక్క క్వాంటిటీ ఈల్డ్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ క్రియాజనకాల యొక్క గాఢతలను పెంచటం లేదా క్రియాజన్యాల యొక్క గాఢతలను తగ్గించటం, నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, మీరు పీడనాన్ని కనుక తీసుకున్నట్లయితే పీడనాన్ని కనుక పెంచినట్లయితే ఎక్కువ మోళ్ళ నుంచి తక్కువ మోళ్ళ వైపు జరుగుతుంది. కాబట్టి క్రియాజనకాల్లో ఎక్కువ మోళ్ళు 4 మోళ్ళు, క్రియాజన్యాల్లో 2 మోళ్ళే ఉన్నాయి. కాబట్టి పెంచినటువంటి పీడనాన్ని తగ్గించుకొనుట కోసం ఎక్కువ మోళ్ళ నుంచి తక్కువ మోళ్ళ వైపు జరుగుతుంది. కాబట్టి నైట్రోజన్ హైడ్రోజన్తో కలిసి అమ్మోనియాగా మారుతుంది. అంచేత ఎక్కువ అమ్మోనియా ఈల్డ్ను పొందాలంటే పీడనాన్ని పెంచాలి, క్రియాజనకాల గాఢతను పెంచాలి లేదా క్రియాజన్యాల యొక్క గాఢతను తగ్గించాలి. మూడో అంశం ఏంటంటే అమ్మోనియాను ఎక్కువగా పొందాలంటే ఉష్ణోగ్రత ప్రభావం ఏ విధంగా ఉండాలి అంటే లీస్ చాట్లియర్ సూత్రం ప్రకారము హేబర్ విధానంలో అమ్మోనియాను ఎక్కువగా పొందాలి అంటే ఉష్ణోగ్రతను పెంచడానికి బదులుగా ఉష్ణోగ్రతను తగ్గించినట్లయితే పురోగామి చర్య జరిగి తక్కువ ఉష్ణోగ్రత అనేది
ఉష్ణ మోచక దిశను ఫేవరబుల్గా చేస్తుంది. కాబట్టి నైట్రోజన్ హైడ్రోజన్లు కలిసి అమ్మోనియాగా మారే అవకాశం ఉన్నది. ఈ విధంగా క్రియాజనకాల యొక్క గాఢతలను పెంచటం, నెక్స్ట్ సమతాస్థితిలో ఉండబడినటువంటి ఈ చర్యకు పీడనాన్ని పెంచటం, నెక్స్ట్ మూడవది ఉష్ణోగ్రతను తగ్గించటం. ఈ 3 అంశాలను అమ్మోనియాను ఎక్కువగా పొందడానికి ఫేవరబుల్ లేదా అనుకూలమైనటువంటి అంశాలుగా భావించవచ్చు. ఈ ఒక్క సమతాస్థితి చర్య పైన లీ చాట్లర్ ప్రభావం ఏ విధంగా అర్థమవుతే మిగిలినటువంటి చర్యలు అన్నింటికి కూడా మనం అప్లై చేసుకొని రేపు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టీఆర్టీ లోపల ఇస్తున్నటువంటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇచ్చే ప్రతి క్వశ్చన్ కూడా లీ చాట్లర్ సూత్రం ప్రకారము మనము ఆ ప్రోడక్ట్ని ఎక్కువ పొందాలంటే పీడనాన్ని ఏం చేయాలి, లేదా ఉష్ణోగ్రత ఏం చేయాలి, గాఢతలు ఏం చేయాలి అనేది మనము ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ రసాయనిక చర్య వేగాల గురించి, రసాయనిక సమతాస్థితి అంటే ఏంటి, ద్విగుణ చర్యలు అంటే ఏంటి, అద్విగుణ చర్యలు అంటే ఏంటి, వాటి ఉదాహరణలు ఏంటి, తర్వాత గతిక సమతాస్థితి ఏంటి, సమతాస్థితిని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు ఏంటి, సమతాస్థితిని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాల్లో ఉత్ప్రేరకం కూడా ఉంటుంది. కానీ ఉత్ప్రేరకం యొక్క ప్రభావం ఉండదండి, సమతాస్థితిని తొందరగా చేరేటట్లుగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఉత్ప్రేరకం గురించి గుర్తుపెట్టుకోండి. ఉత్ప్రేరక సమక్షం లోపల పురోగామి చర్యలను తిరోగామి చర్యలను రెండింటి యొక్క వేగాలను పెంచుతుంది. కాబట్టి తక్కువ సమయం లోపల ఆ చర్య అద్విగత చర్య సమతాస్థితిని చేరడానికి ఉపయోగపడుతుంది. కానీ సమతాస్థితిని డిస్టర్బ్ మాత్రం చేయదండి. అదే సమతాస్థితిని ప్రభావితం చేయాలంటే పీడనము, గాఢత, ఉష్ణోగ్రతలు మాత్రమే ఈ 4వ అంశమైనటువంటి ఉత్ప్రేరకం లేదా క్యాటలిస్ట్ కాదు అన్నటువంటి విషయాన్ని గమనించండి. దాన్ని బేస్ చేసుకుని కూడా ఎన్నో సందర్భాల్లో ప్రశ్న అడిగాడు. కాబట్టి ఉదాహరణకు అమోనియాను ఎక్కువగా పొందడానికి లేదా సల్ఫర్ ట్రయాక్సైడ్ను 2SO2 + O2 గివ్స్ 2SO3 + 45 kcal per mole అప్రాక్సిమేట్లీ. ఇంత ఎనర్జీ రిలీజ్ అవుతున్నట్లయితే ఇటువంటి దాన్ని SO3ని ఎక్కువ పొందాలంటే ఏం చేయాలి? అనుకూలమైన అంశాలను రాయమంటాడు. ABCలలో మీరు ఇక్కడ మ్యాచింగ్ టైప్ కూడా ఇవ్వడానికి క్వశ్చన్ అవకాశం ఉంటుంది. కాబట్టి క్రియాజనకాల యొక్క గాఢతలను పెంచటం, అదేవిధంగా ఆ సమతాస్థితి చర్య యొక్క పీడనాన్ని పెంచటం, అదేవిధంగా ఆ సమతాస్థితికి వెళ్ళినటువంటి చర్య యొక్క ఉష్ణోగ్రతను తగ్గించినట్లయితే మనకు ఎక్కువ ఈల్డ్ SO3ను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ చాప్టర్ లోపల ఉండబడినటువంటి ప్రతి అంశాన్ని మీరు గమనిస్తూ చాప్టర్ పూర్తిగా కమాండింగ్ లేదా ఐడియా వచ్చిన తర్వాత మీరు టెక్స్ట్ బుక్ను మరొకసారి మీరు బేస్ చేసుకొని మీరు ఓన్ వే లోపల కనుక వెళ్ళినట్లయితే డెఫినెట్గా రేపు రాయబోయే టీఆర్టీ ఎగ్జామినేషన్ లోపల సక్సెస్ అవుతారనేటువంటి నమ్మకంతో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.